గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారంగా గౌతమి కోఆపరేటివ్ సొసైటీకి మార్చాం అంతే తప్ప ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మమ్మల్ని సింగిల్ రూపాయి అడగలేదు, మాకు కౌరు పంపలేదు. ఇవన్నీ అవాస్తవాలు. సెకండ్, ఎంపీ గారు గౌరవనీయులైన భరత్ రామ్జీ ఎప్పుడు కూడా మమ్మల్ని కౌరు పంపుతుంది కానీ ఇది కానీ మాకు నిజానికి ఇది 2024లోనే వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది. వచ్చినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంపీ గారు ఎప్పుడు కౌరు పంపుతుంది కానీ కలవటం కానీ చేయటం కానీ అసలు జరగలేదు. ఇవన్నీ కూడా గిట్టని వారు ఎవరో కల్పించి ఇలా దుష్ప్రచారం చేసి మాలో మాకు కలతలు తెప్పించారే తప్ప గౌరవనీయులైన ఎంపీ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఏం ఆశించలేదు. అది యథార్థం, దయసాక్షిగా చెప్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఏం ఆశించలేదు. వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి ఉంది కాబట్టి అడిగారు ఆయన, అంతే. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఏమీ అనలేదు. వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళ యొక్క సంస్థకి ఆయన ఎమ్మెల్యే గారు దానికి హెడ్గా ఉంటారు కాబట్టి ఆయన గారు ఏంటంటే మా నామ్స్ ప్రకారంగా కట్టండి సూచించారు. దాని ప్రకారంగా మేము ఆయన చెప్పిన దాని ప్రకారంగా గౌరవనీయుల మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎవరిని పేపర్లో అనేకమైన రాస్తున్నారు. సింగిల్ రూపాయి కూడా మమ్మల్ని ఎవరిని ఎప్పుడు అడగలేదు, మేము ఎవరు ఇవ్వలేదు.